అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు బియ్యంతో పాటుగా మీకు కావాల్సిన చిరుధాన్యాలు కూడా సరఫరా చేయాలని నిర్ణయం చేసింది. అయితే చిరుధాన్యాల సరఫరాపై గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అసలు ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఏమేమి ఇవ్వాలి అన్న విషయాల మీద. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా మంత్రులతో ఆయన చర్చించేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులందరికీ కూడా సబ్సిడీ రేట్లలో పప్పు ధాన్యాలు అందించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజలకు అవసరమైన పోషకాహారాన్ని సరసమైన ధరల్లో కాస్త తక్కువకి మనకు తెలుసు కదా, రేషన్ షాపులలో ఏ విధంగా సరుకులు ఇస్తారు అనేది అందుబాటులోకి తీసుకురావడం అనేది ఆర్థిక భారాన్ని కాస్త తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రమే. అయితే త్వరలోనే రేషన్ షాపుల ద్వారా చిరుధాన్యాలు కూడా సరఫరా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో చర్చించినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడనమాట. అండ్ వీటితో పాటు వచ్చే విద్యా సంవత్సరం అన్ని పాఠశాలలు, అన్ని హాస్టళ్లకు కూడా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల అయితే స్పష్టం చేశారు.